సమూహవత్తు ప్రతిభవంతి అంటే సమూహార్థంలో ఏ ప్రత్యయాలు చెప్పారో అవి ఈ తత్ప్రకృతం అనే అర్థంలో కూడా వస్తాయి బహువచనం ఉన్నప్పుడు. బహువచనం నుండి తత్ప్రకృతి వచనం అనే దాంట్లో వస్తుంది. తత్ప్రకృతి వచనం అనే అర్థం నుండి బహువచనం కూడా విభక్తి చేసినప్పుడు బహుత్వాన్ని విభక్తి చేసినప్పుడు ఈ సమూహార్థంలో ఏవైతే ప్రత్యయాలు వచ్చాయో ఆ ప్రత్యయాలు ఈ తత్ప్రకృతి వచనం అనే అర్థంలో కూడా వస్తాయి. తర్వాత ఈ తత్ప్రకృతి వచ్చిన మైతే చూసామమ్మా. తర్వాత స్వార్థంలో ఆనందం అనంత ఏవ ఆనందం అట్లా స్వార్థంలో చెప్పిన కాబట్టి ఏవ అనంతమే ఆనందం. ఆనందం అనసా ఆనందం కూడా అనసా అనంతమే అనంతమే అనంతము అనే అర్థంలో ఆనందం కూడా ఉంటుంది. ఆనంత్యం ఆనందం చాలచ్చే ప్రారంభం అంటే అక్కడ వచ్చేసింది ముందు సమాస ప్రకరణంలో చతుర్థి తదర్థార్థ బహిర్పుష్పరక్షిత ఇది దానికి రాలేదు. ఆ తదర్థేవ తాదర్థ్యం అన్నది. తాదర్థ్యం తదర్థమే తాదర్థ్యం. తదర్థం అంటే ఏంటి? చతుర్థి అర్థం అండి. చతుర్థి అర్థం అంటే అక్కడ ప్రకృతి భావాన్ని అక్కడ తీసుకున్నారు. దేని కొరకు అని చెప్పడం కోసం ఇది దేని కొరకు అని. అంటే ఇది ఎవరి కొరకు అనే అర్థంలో తాదర్థ్యం అనేది ఉంటుంది. ఇది ఎవరి కొరకు అనే అర్థంలో తాదర్థ్యం అన్నమాట. ఆ తాదర్థ్యం అన్నప్పుడు యత్ప్రత్యయం వస్తుంది అని. ఉదాహరణకి అగ్నిదేవతకి సంబంధించింది అనే అర్థంలో అగ్నిదేవత అనే పదానికి దేవత అంటే ప్రాతిపదిక. అగ్నిదేవతకు సంబంధించింది అని చెప్తున్నాను కాబట్టి ఇది దేని కొరకు అంటే అగ్నిదేవత కొరకు. కాబట్టి ఇక్కడ తారథ్యం ఉంది కాబట్టి ఈ సూత్రం చేత యత్ప్రత్యయం వచ్చి అగ్నిదేవత్యం అన్నది. తర్వాత తారథ్యం ఇక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు పాదముల కొరకు అనే అర్థంలో పాద ప్రాతిపదిక అంటే ఈ కూడా యత్ప్రత్యయం వస్తుంది. పాదముల కొరకు అనే అర్థంలో యత్ప్రత్యయం వస్తే పాద్యం అన్నది. పూజల్లో వాటిలో వస్తుంది పాద్యం అనే పదం. ఉన్నావమ్మా? పాద్యం అంటే పాదాల కొరకు. ఏంటి? నీళ్ళు. పాద్యం అంటే సాధారణంగా నీళ్ళు అని చెప్తారు. ఇంకేదైనా కావచ్చు, వస్త్రం కావచ్చు, ఇంకేదైనా, కానీ ప్రసిద్ధంగా నీళ్ళనే. అర్థమైందమ్మా? అలాగే అర్ఘ్యం
అర్ఘాయ ఇదం అనే అర్థంలో అర్ఘ్యం అని కూడా ఉంది. పాదార్థం అనే అర్థంలో, అర్ఘార్థం అనే అర్థంలో, లేదా పాదాయ ఇదం అర్ఘాయ ఇదం అనే అర్థంలో పాద్యం అర్ఘ్యం అనే రూపాలు చూపిస్తారు. పాదాయ ద్వేషం చెప్పద్దు, పాదాయ పాదాభ్యం వేదం చెప్పచ్చు. అందుకనే పాదార్థం అనేస్తారు. పాదార్థం అనేటువంటి బాగుండదు. పాదార్థం పాదార్థం ఒక నిమిషం ఉంటుంది. ఆ సమాసంలోని వర్షం పడి కలిసిపోయిన వాళ్ళు ప్రిపరేషన్ ఉంది. చెప్పండి. అతిథే అంటే అతిథి కొరకు అనే అర్థంలో అతిథి ప్రాతినిధ్యం అంటే ఈ జ్ఞప్రత్యయం వస్తుంది. జ్ఞప్రత్యయం వస్తే ఆతిథ్యం అని ఉంటుంది. పోస్తే అర్థమైందమ్మా. తర్వాత దేవార్త స్వార్థంలో దేవ ఏవ దేవత, దేవ ఏవ దేవత. అమరకోశంలో మొత్తం వచ్చింది గుర్తుందమ్మా. అమరకోశంలో వచ్చింది గుర్తుందా? అమరానుజయ దేవా శాస్త్రీనా దేవత అనే పదం అమరకోశంలో వచ్చింది. దేవత స్త్రీయ అని అక్కడ చెప్పారు గుర్తుందా? దేవత స్త్రీయ, దేవత స్త్రీయ అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నాము? దేవ ఏవ దేవత అంటే దేవ అనే పదమేమో పుల్లింగంలో ఉంది. ఈ తాలు ప్రత్యయమేమో స్త్రీలింగంలో, ఈ తాలు ప్రత్యయమేమో స్వార్థంలో వచ్చింది. ఈ స్వార్థంలో వచ్చిన తాలు ప్రత్యయం రావడం వల్ల ఏమైపోయింది? ఆ లింగభేదం ఏర్పడిపోయింది అన్నమాట. అదేంటమ్మా, ముందు దేవ ప్రాతినిధ్యం పుల్లింగంలో ఉంది. దేవ అది స్త్రీలింగంలో ఉంటే దేవి అని అవుతుంది. దేవ దేవి అనే రెండు రూపాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్వార్థంలో దేవ ఏవ అనే అర్థంతో తల్పరిచయం వస్తే ఏంటి? దేవత అనేటిది. ఈ దేవత ఎవరైనా కావచ్చు. ఇంద్ర దేవత, లేదా శుభ దేవత, లక్ష్మీ దేవత, అదేనమ్మా వాయు దేవత, అది ఏదైనా కావచ్చు. ఎందుకు చెప్పచ్చు మీకు అంటే ఇక్కడ తల్పరిచయం స్వార్థంలో వచ్చినా కూడా లింగం మారిపోయిందమ్మా. దీనికి ఒక న్యాయం చెప్పారు. స్వార్థికా ప్రత్యయ క్వచిత్ లింగవచనాన్ని అతివర్తంతే అంటే కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. స్వార్థిక ప్రత్యయాలు ఏమి ప్రకృతికి ఏ అర్థం ఉందో అదే అర్థంలో వచ్చినా కూడా కొన్నిసార్లు ప్రకృతి ఉండే లింగం కాకుండా వేరే లింగంలో మారిపోతాయి. ఇది ప్రసిద్ధ ఉదాహరణ. దేవహ అనేది పుంలింగంలో ఉంది. స్వార్థంలో ఈ తలుప్రత్యయం వచ్చింది. ఇప్పుడు ఈ తలుప్రత్యయం వచ్చిందా లింగం మారితే దేవత అని అయిపోయింది. అదేనమ్మా, అన్ని చోట్ల అలా ఉంది. కొన్ని స్వార్థిక ప్రత్యయాలు మాత్రం ఏ ప్రకృతి కంటే విధించబడ్డాడో వాటికి ఉండేటటువంటి లింగాన్ని మార్చుకుని లింగాంతరంలో ఉంటాయి. అదేనమ్మా. అదే 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 మనో అర్థే మనో గమ్యమానాయ
अनित्यवर्णे अनित्यवर्णे ज्ञायमाने నేనేమనలేదు అనిత్యవర్ణే జ్ఞాయమానే లోహిత ప్రాకృత అని చెప్పాను తర్వాత వ్యాహృతార్థాయ వ్యాహృత ఇత్యర్థే అంటారు. వ్యాహృతార్థం అంటే దేని యొక్క అర్థం ముందే చెప్పబడిపోయిందో అటువంటి మాట కంటే, అంటే ఒక పదాన్ని ఒకటి తిను అని ఒకటి చెప్పేసి, ఇప్పుడు తిను అనేవాడు వాడు ఎదుర్కొంటూ ఉండేవాడికి నేను తినాలి అని తెలియక ఎందుకంటే ఎదుటివాడు ఆల్రెడీ చెప్పేశాడు. ఇప్పుడు ఆ చెప్పిన దాన్ని ఇతను చెప్తున్నాడు ముందు తిను అని, అంటే ముందు నాన్న చెప్పిన తర్వాత మళ్ళీ అమ్మ చెప్తున్నాడు అని. ఈ అర్థము ముందు ఒకరి చేత తెలియబడిపోయింది, వ్యాహృతం చెప్పబడిపోయింది వేరే వాళ్ళ చేత. ఈ చెప్పబడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు చెప్తున్నారు. అట్లాంటి ప్రాతిపదిక కంటే కప్పెట్టి వస్తుంది అన్నమాట. అదేనమ్మా, అంటే ముందు ఒక విషయం వేరే వాళ్ళ చేత చెప్పబడిపోయింది, అలా చెప్పబడిపోయినటువంటి మాట మళ్ళీ ఇప్పుడు చెప్తున్నప్పుడు ఆ వాచ్ అనే ప్రాతిపదిక కంటే ఈ హక్ అనేది ప్రత్యేకిస్తుంది అన్నమాట. అదేనమ్మా. తర్వాత అది ప్రసిద్ధంగా నాట్యశాస్త్రంలో ఒకటి ఉందమ్మా, వాచికం అని. వాచికం అంటే అర్థము అక్కడ ఏంటి చెప్పు. వాచికాదేశం కంటే ప్రత్యక్షం వస్తే ప్రతి టీకాదేశం వచ్చి వాచికం అని అవుతుంది. ఆ వాచికం అంటే ఏంటి? అంటే అంటే చేతులు కాళ్ళు ఎలా అంటే ఎలా పడుతున్నారు అంటే అది అంటే వేసుకొని అంటే నాటం కూడా వేసింది, నాట్యం కూడా చేసిందా? అందుకనే చెప్పింది అన్నింటిలో కాలు పెట్టడం వల్ల వ్యాకరణం మీద పూర్తిగా అధికారం రావట్లేదు. అంటే తప్పనే చెప్పట్లేదు. ఆమె నాట్యము సంగీతం ఏవో చాలా చాలా చేస్తుంది. అది చెప్పమ్మా. ఆర్థికము వాచికము ఆహారికము. ఆహారిక అంటే అంటే ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి కదా, అంటే లోపలికి ఉండాలి. వాచిక అంటే 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 నాట్యం చేస్తున్న వారికి ఇంకా వాళ్ళు తర్వాత
కర్మన్ అనే ప్రాతిపదిక కంటే అన్ అనే ప్రత్యయం వస్తుంది. మానసిక ఈ కర్మ వాచిక ఎప్పుడు నీకు ఐకాంగా కావాలి వస్తుంది. అంటే పూర్వం ఏదైతే వాచికమైందో ఆ వాచికంతో కలిసి కావాలి. అంటే ఏంటి, ఒకడు ఇంకొకరు చెప్పిన దాన్ని చెప్తున్నాడు, అది వాచికమైంది. ఈ వాచికాన్ని విని ఇప్పుడు ఇతను పని చేస్తున్నాడు. అప్పుడు ఈ కర్మ అనే ప్రాతిపదికాన్ని అంత్యత్వం వచ్చి కారణం అవుతుంది. అదేనమ్మా కారణం అంటే ఏంటి, మొట్టమొదటిసారి వినమంటే చేయట్లే, మొదటిసారి వినేశాడు, దాన్ని ఇంకొకటి చూసి మళ్ళీ నువ్వు చెయ్యని చెప్పాడు, అది వాచకము, దాన్ని చూసి చేస్తున్నాడు అన్నమాట. అటువంటి కర్మ కారణం. క్రియాశక్తి వస్తుంది, క్రియాశక్తి వస్తుంది. మన వాచిక వాచికాన్ని వస్తుంది కదా, క్రియాశక్తి వస్తుంది, చెప్పమ్మా. క్రియాశక్తి వస్తుంది. చాలా క్రియాశక్తి ఔషధి అనే ప్రాతిపదిక కంటే అన్పరిచయం వస్తుంది. జాతి కనుక తెలియకుండా ఉన్నప్పుడు ఔషధం అంటే ఔషధులేవ ఔషధం అన్నమాట. ఔషధి అనే ప్రాతిపదిక కంటే స్వార్థంలో ఈ అన్పరిచయం వచ్చింది. ఔషధి అనేది ఇకారాంత ప్రాతిపదిక, దీనికి అన్పరిచయం వచ్చేస్తే ఔషధం అనేది ఔషధిరేవ ఔషధం అన్నమాట. సరే ప్రజ్ఞయేవ ప్రాజ్ఞః, ప్రజ్ఞయేవ ప్రాజ్ఞః. ప్రాజ్ఞి స్త్రీలింగంలో చెప్తే మృత్తని దకారాంత ప్రాతిపదిక, మృత్తని దకారాంత ప్రాతిపదిక. మృత్తిక, మృదేవ మృత్తిక. అంటే మంచి మట్టి అని అంటారు. కొన్ని మట్టులు చాలా ఈ మొక్కలు పెంచడానికి వాటికి చాలా మంచిగా ఉంటాయి. వాటిలో ఉండే రసాయనాలు వాటి వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి అనే వృత్తి ఎక్కడైతే ఉంటుందో ఆ అర్థంలో వృత్తి అనే దానికంటే సస్న ప్రత్యయాలు వస్తాయి. సప్రత్యయం వస్తే మృత్స, స్నప్రత్యయం వస్తే మృత్స్న. అర్థమైందమ్మా? ఇక్కడ మళ్ళీ లింగం మారలేదు చూడు. ప్రత్యయం ఏమో అదేంటి, లేదా ముందు తికన్ ప్రత్యయము, ఇక్కడ సప్రత్యయము, స్నప్రత్యయం, 3 ప్రత్యయాలు. మృత్తు ప్రాతిపదిక స్త్రీలింగంలో ఉంటుంది. ఈ ప్రత్యయాలు వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ స్త్రీలింగంలోనే ఉంటాయి. ఇక్కడ లింగం మారలేదు. అర్థమైందమ్మా? స్వార్థిక ప్రత్యయాలు దాదాపుగా లింగం మార్పు చెందడంలో కారణం కాదు, కానీ కొన్నిసార్లు మాత్రం కారణం అవుతాయి. తర్వాత
బహల్పార్థాత్ బహల్పార్థాత్ కారకాత్ అంటే అంటే బహు అల్ప అనే అర్థంగా కలిగినటువంటివి అలాగే అవి కారకాభిధాయులు కారకాలు అంటే అవి ఎప్పుడైతే కారకము అనే పేరుని పొందుతాయో అప్పుడు అనమాట. అప్పుడు బహు అనే ప్రాతిపదిక అల్ప అనే ప్రాతిపదిక అది కారకం అవ్వాలంటే అది ఏ కారకమైన కర్మకారకం కర్తృకారకం ఏ కారకమైనా కూడా ఈ షస్ అనే ప్రత్యేక వికల్పంగా వస్తుంది. షస్ ప్రత్యయం బహుశః అల్పశః సంఖ్యావాచనः ప్రాతిపదికాत् वीप्सायामर्थे शस् प्रत्ययः भवति. ఏకవచనం ఇంకోటి ఏకవచనాచ్చ ప్రాతిపదిక అంటే సంఖ్య అనే దాని చేత సంఖ్యావాచకాలు అన్నీ తీసుకోవచ్చు. ఏక అని చెప్పడం చేత సంఖ్యావాచకం కానటువంటివి ఏవైతే వేరే ప్రాతిపదికలు ఏకవచనంలో ఉంటాయో అప్పుడు కూడా ఈ వీప్సార్థంలో ఈ షస్ ప్రత్యయం వస్తుంది అని. అదేంటమ్మా అంటే ఒక్కొక్కటిగా ఇస్తున్నాడు. బహుశः అంటే ఎక్కువగా అని. సంఖ్యావచనాలు అని చెప్తే 2గా 3గా 5గా 10గా అని. అదేనమ్మా ద్విషః త్రిషః పంచశః అంటే 5గా ఇస్తున్నారు. షోడశోపచారం కదేనా? అది లేదు. షోడశ ఉపచారాన్ని షోడశ అంటే అది లేదు. సంఖ్యావాచకమే అక్కడ శాస్త్రత్యం షా అని శబ్దసామ్యం ఉంది, అర్థసామ్యం లేదు. షోడశ సహా అనొచ్చు. షోడశ ప్రాతిపదికాన్ని శబ్దత్యం వస్తే షస్ వస్తే షోడశ సహా అనవచ్చు. ఇప్పుడు ద్విషః త్రిషః పంచశః ఇవన్నీ కూడా సంఖ్యావాచకులు. ఇప్పుడు ఏకవచనార్థం చెప్పడం వల్ల ఏమైంది? ఏకవచనంలో ఉండే ఏ ప్రాతిపదిక కంటే కూడా ఈ షస్ ప్రత్యయం వస్తుంది అన్న. అంటే అది సంఖ్యావాచకం కావాలని కూడా ఏ ప్రాతిపదికైనా కావచ్చు. అది ఏకవచనంలో ఉంటుంది, ద్వివచనం ఉంటుంది. అంటే ఒక్కొక్కటిగా అన్నమాట. అంటే ఒక్కొక్కటిగా ఇస్తున్నాడు అనే అర్థంలో ఏ పదార్థాన్ని అయితే ఒక్కొక్కటిగా ఇస్తున్నాడో ఆ పదార్థాన్ని చెప్పే ఏకవచనంలో ఉండే ప్రాతిపదిక అంటే షస్ ప్రత్యయం వస్తుంది అన్న. అదేనమ్మా ఉదాహరణ సంఖ్యావాచకమే కావాలి అని లేదు. ఈ పైన ఇంకా ఏక శబ్దాన్ని గురించి ఇంకో తర్వాత చూద్దాం. తర్వాత ఉదాహరించిన మాసశః పాదశః అంటే ఒక్కొక్క కాశాపం ఒక్కొక్క మాసాన్ని ఇస్తున్నాడు, ఒక్కొక్క దాన్ని లెక్క పెట్టి ఇస్తున్నాడు అనే అర్థం. వృక్షశః అంటే ఒక్కొక్క చెట్టుని అని. వీప్సార్థంలో షస్ ప్రత్యయం అంటే ఒక్కొక్క చెట్టుని అనే అర్థం. ఒక్క పండుని ఒక్క చెట్టు అలాగే ఎవరికైనా ఒక్కటి. మధ్య అదే చెప్తున్నా ప్రతి ఒక్క పంచమి వస్తుంది నీచే. ప్రతి అనే దాంట్లో ప్రతి ఇత్యనేన యోగే సతి పంచమ్యాః పంచమ్యంతాత్ పంచమీ సమర్థాత్ ప్రాతిపదికాత్ తసి ప్రత్యయో భవతి. ఈ ప్రతియోగం అంటే ఏంటి అంటే లక్షణేత్వం దుఃఖాఖ్యాన భావి విశ్వాస ప్రతిపర్యనః అని ముందు కారక ప్రకరణంలో
ప్రతి అనే దానికి కర్మ ప్రయోజనీయ సంజ్ఞ చెప్పారు. ఆ కర్మ ప్రయోజనీయ సంజ్ఞ చెప్పిన తర్వాత ఈ కర్మ ప్రయోజనీయ సంజ్ఞను ఆశ్రయించుకుని ప్రతి ప్రతినిధి ప్రధాని చేస్తున్నారని పంచమీ విభక్తి చెప్పారు. ఇప్పుడు ఆ ప్రతినిధి ప్రధాని చేస్తున్నారనే పంచమీ ఏదైతే వచ్చిందో దానికంటే ఇక్కడ తసి ప్రత్యయం వస్తుంది అని చెప్పారు. అంటే అర్జునుడి స్థానంలో అభిమన్యుడు వెళ్ళాడు, అర్జునుడి స్థానంలో అభిమన్యుడు వెళ్ళాడు అని చెప్పడానికి ఏం చెప్తాము? అర్జునుడి స్థానంలో అర్జునత అభిమన్యు అని. అంటే ఈ ప్రతినిధి, ఈ అభిమన్యుడు ఎవరి ప్రతినిధి? అర్జునుడి ప్రతినిధి. అర్థమైందమ్మా? ఈ అభిమన్యుడు అర్జునుడి ప్రతినిధి కాబట్టి ఈ అర్జున ప్రాతినిధిక కంటే తస్ప్రత్యయం వస్తే అర్జునత అభిమన్యు అని అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పంచమ్యంతో ప్రాతినిధిక ఏంటి? అర్జునాత్ అని ప్రాతినిధిక. అంటే అర్జునుడు వెళ్ళాల్సిన స్థానంలో అభిమన్యుడు వెళ్ళాడు అనే అర్థంలో అర్జునుడి అంటే అక్కడ ఏమైంది? అభిమన్యువు అర్జునాత్ ప్రతి అని. అదేనమ్మా. ఇప్పుడు అర్జునాత్ అనే దగ్గర ఈ అర్జునాత్ అనే పంచమ్యంతం దానికంటే ఇక్కడ ఈ సూత్రం చేత తస్ప్రత్యయం వచ్చింది. తసిప్రత్యయం వస్తే పంచమీ విభక్తికి లుక్ వచ్చేసింది అర్జునత అనే. అర్జునత అభిమన్యు. అర్థమైందమ్మా? యోగే పంచమ్యాన తసి. ప్రతి అనే దాని ప్రతి అనే కర్మప్రతి సంజ్ఞకేన యోగే సతి పంచమీ సమర్థ ప్రాతిపదిక తసి ప్రత్యయం భవతి. తర్వాత ముందు సూత్రంలో ఏం చెప్పారు? ప్రతియోగే పంచమ్యాస్తీ అని కర్మ ప్రయోజనీయ సంజ్ఞ నిమిత్తంగా చేసుకుని ఎక్కడైతే పంచమీ విభక్తి వస్తుందో ఆ పంచమీ కంటే తసి ప్రత్యయం చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? అపాదానే. అంటే అపాదానాన్ని నిమిత్తంగా చేసుకుని ఎక్కడైతే పంచమీ విభక్తి వచ్చిందో ఆ పంచమీ కంటే తసి ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందమ్మా? గోమపాయ అపాదానం సూత్రం చెప్పి దానికి ఈ పంచమి అపాదానే సూత్రం చెప్పారు. అప్పుడు ఏమైంది? అపాదానం అనే అర్థం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు పంచమీ విభక్తి వస్తుంది అని అర్థం తెలిసింది. ఇప్పుడు ఆ పంచమ్యంతమైన దానికంటే ఇక్కడ తసి ప్రత్యయం చెప్తున్నారు స్వార్థంలో. ఇక్కడ మళ్ళీ అర్థభేదం లేదు. అంటే గ్రామాత్ ఆగచ్చతి వృక్షాత్ పద్మం పక్తి. అక్కడ వృక్షాత్ అనే దానికి పంచమీ విభక్తి ఎలా వచ్చింది అంటే గోమపాయ అపాదానం అపాదాన సంజ్ఞ పంచమీ విభక్తి వచ్చి వృక్షాత్పతి పత్రం అని అయింది. ఇప్పుడు ఈ వృక్షాత్ అనే ప్రాతిపదిక కంటే ఈ సూత్రం చేత తసి ప్రత్యయం వస్తే మళ్ళీ వృక్షాత్ అనేది పంచమీ విభక్తి ఇప్పుడు సుఖధాతు ప్రాతిపదికం వచ్చేస్తే వృక్షత అని. అర్థమైందమ్మా? వృక్షత పర్ణం పద్ధతి. వృక్షాత్ పర్ణం పద్ధతి అనొచ్చు, వృక్షత పర్ణం పద్ధతి అనొచ్చు, ఏదైనా వృక్షపతి వృక్షాత్పన్నం పద్ధతి అనొచ్చు, వృక్షత పర్ణం పద్ధతి అనేది అనొచ్చు. అలాగే గ్రామాలు ఆగచ్చతి, పాఠశాలయ ఆగచ్చతి, గృహం అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే అపాదాన పంచమి ఉంటుందో అపాదాన పంచమి అన్ని చోట్ల కూడా స్వార్థంలో తగ్గించే వస్తుంది. అర్థమైందమ్మా? ఇక్కడ రెండు నిషేధాలు చెప్తున్నారు. అపాదానేచ అహీయ భోగ అంటే ఈ రెండు ధాతువుల్ని లోహాకు త్యాగే అనే ధాతువు, గృహ బీజ ప్రాదుభావే అనే ఒక ధాతువు. ఈ రెండు ధాతువులకి సంబంధించినటువంటి ఎక్కడైతే అపాదానం ఉంటుందో ఆ అపాదానానికి మాత్రం ఎప్పుడు పంచమీ విభక్తి రాదు. ఆ అపాదానం కంటే ఎప్పుడు తసి ప్రత్యయం కాదు. పంచమీ విభక్తి చెప్పడానికి లేదు, పంచమీ విభక్తి వస్తుంది కానీ ఆ పంచమ్యంతం కంటే ఎప్పుడు తసి ప్రత్యయం కాదు. సార్థాత్ హీయతే అని ఉంటుంది. అంతేగాని అక్కడ సార్థాత్ అనే సార్థ ప్రాతిపదిక కంటే తసి ప్రత్యయం కాదు.
పర్వతాతవరోహతి, పర్వతాతవరోహతి అంటే పర్వతం నుండి దిగుతున్నాడు అనే దగ్గర పర్వత అనే ప్రాతిపదిక కంటే పశ్చిమ వచ్చింది, పర్వతాత్ అయింది. దీనికంటే మళ్ళీ తసి ప్రత్యయం కాదు, పర్వతాత్ అనే ఉంటుంది. అదేనమ్మా. అహీయ రుహోహో అంటే లోహ త్యాగే అనే ధాతువుని గృహ ధాతువుకి విడిచిపెట్టి ఈ రెండు ధాతువులకి సంబంధించినటువంటి ఏదైతే అపాదానమో దాన్ని విడిచిపెట్టి మిగిలిన ఏ అపాదానమైనా ఉంటుందో దానికి సంబంధించినటువంటి పంచమ విభక్తి కంటే తసి ప్రత్యయం వస్తుంది. తర్వాత ఇక్కడ ఆపుదాం అమ్మా, ఎందుకంటే ఇప్పుడు బాగా